क्या आपको बार बार नीट में नाकामयाबी की वजह से डॉक्टर बनना नामुमकिन लगता है तो मायूस होना छोड़ दीजिए। तालीमी दुनिया में एक नया नाम एशियन इंस्टीट्यूट ऑफ एलोपैथी मेडिकल साइंस। सेकंडराबाद में फॉरवर्ड मिनिस्टर हरीश राव और एमएलए तलसानी श्रीनिवास यादव ने सेकंडराबाद के एरिया में बारिश की वजह से जो मकानात मुतासिर हुए थे और जो लोगों का नुकसान हुआ था उनसे मुलाकात की और उनके बीच में जो है राशन डिस्ट्रीब्यूट भी किया है, यानी तकसीम भी किया है। और वहीं पर हरीश राव का ये कहना है कि जब लोग परेशान है तो हुकूमत की जानिब से कोई आता नहीं और इनकी मदद करता नहीं। खैर बहरहाल अच्छा मौका है अपने आप को अच्छा बताने। ఈ ఆడియోలో పైన పెడితే ఓకే కనబడడం ఏం లేదు గట్టు పెట్టి పడుతుంది. అందరికి నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితుల్ని ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైపోయింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు ఆయనే మున్సిపల్ శాఖ మంత్రిగా ఉంటూ ఎప్పుడైనా ప్రీ మాన్సూన్ ముందు నాలాలన్నీ కూడా క్లీన్ చేయాలి. గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మా తలసాని సీనన్న, కేటీఆర్ గారు హైదరాబాద్ నగరంలో ప్రీ మాన్సూన్ లో నాలాలన్నీ కూడా క్లీన్ చేసి ప్రజలకు వరద ఇబ్బంది రాకుండా చూసుకునేవాళ్ళు. ఇవాళ రేవంత్ రెడ్డి స్వయంగా మున్సిపల్ శాఖ మంత్రిగా ఉంటూ ప్రీ మాన్సూన్ లో నాలాలు క్లీన్ చేయకపోవడం వల్ల ఇవాళ హైదరాబాద్ నగరంలో అనేక బస్తీలు వరద జలాలతో మునిగిపోయి ఇంట్లో ఉన్నటువంటి నిత్యావసర వస్తువులన్నీ కూడా కొట్టుకుపోయిన పరిస్థితి, అన్ని కూడా తడిసిపోయి తినడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. అయినా ఇవాళ ముఖ్యమంత్రి గారు హైదరాబాద్ లో ఉన్నా, మున్సిపల్ మంత్రిగా ఆయనే ఉన్నా వరద బాధితులకు ఒక్క పైసా సాయం కూడా చేయలేదు. ఇవాళ హైదరాబాద్ నగరంలో దాదాపు 7-8 మంది నాలాల్లో కొట్టుకొని చనిపోయారు. ఇవాళ ఈ చనిపోవడానికి కారణం ఇది రేవంత్ రెడ్డి వైఫల్యము, ఈ ప్రభుత్వం యొక్క వైఫల్యం. వరద బాధితులకు కనీసం నిత్యావసర వస్తువులు కూడా ఇవ్వలేదు, కనీస సహాయం కూడా చేయనటువంటి పరిస్థితి. ఇవాళ మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు దాదాపు 1500 మందికి ఇవాళ వివిధ బస్తీల్లో వరదతో ఇబ్బంది పడ్డ ప్రజలకు నిత్యావసర వస్తువులు అందించడం జరుగుతూ ఉంది. వెంగళరావు నగర్ గాని, గైడెన్ బాగ్ గాని, చుట్టాల బస్తీ గాని, కంచెబౌలి గాని, అదేవిధంగా కస్తూర్బా నగర్, నల్లగుట్ట, కరీం కాంపౌండ్, ధోబిఘాట్, ఇలా దాదాపు ఎన్నో బస్తీల్లో 1500 కుటుంబాలకు గౌరవనీయులు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు నిత్యావసర వస్తువులు అందించారు. ఇలా ప్రభుత్వం ఫెయిల్ అయింది, రేవంత్ రెడ్డి పట్టించుకోలేదు. కానీ తలసాని సీనన్న మాత్రం తన వంతు సాయంగా ఈ రోజు ఈ బస్తీ ప్రజల్ని తను ఆదుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకు అసలు రేవంత్ రెడ్డి ఈరోజు మున్సిపల్ మంత్రిగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా అన్ని బస్తీలన్నీ కూడా ఇలా మునిగిపోయినటువంటి పరిస్థితి, గుంతలమయమైపోయింది. చాలా చోట్ల కరెంట్ ఇబ్బంది జరిగింది, రోడ్లన్నీ కూడా పోయినాయి. ఆ గుంతలు పూడ్చే తెలివి లేదు కానీ 4th సిటీ గురించి మాత్రం ఏదో పోజులు కొడతా ఉన్నాడు. ఉన్న సిటీని పట్టించుకో, ముందు ఉన్న సిటీల్లో నాలాలు సాఫ్ చేయి, ఉన్న సిటీలో రోడ్లను బాగు చేయి. ఇది ఇడిచిపెట్టి కాంట్రాక్టర్ల కోసం 4th సిటీ అని 6 లైన్ రోడ్లు వేసుకుంటూ చేరినాడు. ఇవాళ ప్రజల గురించి నువ్వు పట్టించుకున్న పాపాన పోలేదు. రేవంత్ రెడ్డి ఇవాళ పూర్తిగా బరి తెగించాడు. ఎవడన్నా బరి తెగించి బజార్లో నిలబడితే ఏమంటామని అట్లయిపోయింది రేవంత్ రెడ్డి పరిస్థితి. మొన్న మాట్లాడుతున్నాడు ఆయన, కండువాలు కప్పినంత మాత్రాన పార్టీ మారినట్టు కాదట. కండువాలు మరి ఎందుకు కప్పినావు నువ్వు? కండువాలు కప్పితే పార్టీ మారలేదని మాట్లాడితే ఇంతకంటే బరి తెగింపు మాటలు ఉంటాయా? అంటే రేవంత్ రెడ్డి ఇవాళ నువ్వు ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళే మేము పార్టీ మారినాము, కండువా కప్పుకున్నామని వాళ్ళ ట్విట్టర్లో వాళ్ళే పెట్టి, మీ పిసిసి అధ్యక్షుడే 10 మంది కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నా అని మహేష్ కుమార్ గౌడే చెప్పబట్టే, గాంధీ భవన్ లో మీటింగ్ జరిగితే మీ ఇన్ఛార్జ్ నేతృత్వంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు గాంధీ భవన్ లో వచ్చి మీటింగ్ లో పాల్గొండ్రి. పార్టీ మారిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ సిఎల్పి మీటింగ్ కు కూడా వాళ్ళు హాజరయ్యి, నువ్వు వాళ్ళని తీసుకుపోయి ఢిల్లీలో ఏఐసిసి కార్యాలయంలో రాహుల్ గాంధీ కూడా కల్పిస్తేవి. ఇంత ఓపెన్ గా కుల్లా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని కండువాలు కప్పితే పార్టీ మారినట్టు కాదనే చిల్లర మాటలు ఇలా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ఆ కుర్చీ గౌరవాన్ని పరువు తీసే విధంగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ రాష్ట్ర ప్రజలకు అన్ని తెలుసు కదా. ఆ ఎమ్మెల్యేలే ఏం చెప్పిండ్రు? మేము అభివృద్ధి కోసం పార్టీ మారినాము, డెవలప్మెంట్ వర్క్ల కోసం పార్టీ మారినామని వాళ్ళ నియోజకవర్గాల్లో కార్యకర్తల మీటింగ్ లో ఓపెన్ గా వాళ్లే చెప్తా ఉంటే ఇంకా ఈ బరితెగింపేంది, ఇంకా ఈ చిల్లర చేష్టలేంది? ఇలా ప్రజలు అన్ని గమనిస్తా ఉన్నారు. సరి అయిన సమయంలో మీకు తగిన బుద్ధి చెప్తారు. సో ముఖ్యంగా ఇప్పటికైనా ఇలా మా తలసాని సీనన్నను చూసైనా కళ్ళు తెరువు. సీనన్న ఇలా సనత్ నగర్ నియోజకవర్గంలో బస్తీ ప్రజలకు సాయం చేసినారు. రాష్ట్రంలో హైదరాబాద్ నగరంలో ఎక్కడెక్కడైతే ముంపుకు గురైందో
ఆ ప్రజలకు ఆర్థిక సహాయం అందించు, నిత్యావసర వస్తువులు అందించు. ఇప్పటికైనా నాలాలన్నీ కూడా మరి డీసిల్టింగ్ ప్రక్రియ వెంటనే ప్రారంభించండి. ఇలా హైదరాబాద్ లో వీధి దీపాలు వెలుగుతలేవు చాలా చోట్ల. ఆ వీధి దీపాలు వెంటనే వెలిగేటట్టు పండగ వచ్చింది, బతుకమ్మ పండుగ వచ్చింది. ఆ పండగ పూట కనీసం వీధి దీపాలన్నీ వెలిగేటట్టు చూడు. ఇలా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఇలా బతుకమ్మ పండుగ ప్రారంభోత్సవం జరుగుతా ఉంది. మా అక్క చెల్లెలందరికీ కూడా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇలా పల్లెటూర్లలో కూడా ఏమైపోయిందంటే కనీసం బుగ్గలేసే పరిస్థితి లేదు. జనరల్ గా తల్లిగారింటికి పోతుంటారా మా అక్క చెల్లెళ్ళు. ఇలా గ్రామాల్లో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మిషన్ కాకతీయలో చెరువులు బాగా చేసి బతుకమ్మ మెట్లు కట్టించాడు, బతుకమ్మ ఘాట్లు కట్టించాడు. పండుగను అద్భుతంగా జరుపుకోవడానికి ఫ్లడ్ లైట్లు వేసేవాళ్లు, రోడ్లు వేసేవాళ్లు, మొత్తం గడ్డి చెక్కించి అద్భుతమైనటువంటి సౌకర్యాలు ఉండేవి. కానీ ఇలా రేవంత్ రెడ్డి పాలనలో గ్రామాల్లో ఒక్క రూపాయి లేదు. పంచాయతీ సెక్రటరీలు అప్పుల పాలైపోయిండ్రు, సర్పంచులు లేరు, ఎంపీటీసీలు లేరు, ఎలక్షన్లు పెట్టే ధైర్యం రేవంత్ రెడ్డికి లేదు. గ్రామ పంచాయతీల్లో నయా పైసా లేదు. కనీసం పండగ పూట కూడా కాలిపోయిన బుగ్గలేసే పరిస్థితి లేదు. పండగ పూట గ్రామాల్లో చెత్త ఎత్తే పరిస్థితిలో ట్రాక్టర్ల డీజిల్ దిక్కులేని పరిస్థితి. బతుకమ్మకు ఏర్పాట్లు చేయడానికి గడ్డి మందు కొట్టడానికి కూడా గ్రామాల్లో పైసలు లేవు. ఇది రేవంత్ పాలన. మాటలకు ఎక్కువ, చేతలకు తక్కువ. కనీసం పండగనన్నా పట్టించుకో. ఈ పండగ పూటనైనా గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసి తెలంగాణలో అతిపెద్ద పండగ బతుకమ్మ, దసరా పండగ. ఈ పండగ ఏర్పాట్లు చేసుకోవడానికైనా గ్రామాలకు నిధులు విడుదల చేయి. నీ పాలనలో ఈ 2 సంవత్సరాల్లో గ్రామ పంచాయతీలన్నీ కూడా మురికి కుప్పాలుగా, చెత్త కుప్పలుగా మారిపోయినాయి. ఇప్పటికైనా కళ్లు తెరువు, గ్రామ పంచాయతీలకు నిధులు ఇయ్యి. బడా కాంట్రాక్టర్లకు కాదు బిల్లులు ఇవ్వాల్సింది, గ్రామాలకు ఇయ్యి. పేద ప్రజలకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వు. గ్రామాల్లో వరదల్లో మునిగిపోయిన పంట పొలాలకు సహాయం చెయ్యి. వరదల్లో మునిగిపోయిన పేద ప్రజలకు నిత్యావసర వస్తువులు అందించు, వారికి ఆర్థిక సాయం అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. हम बदलेंगे आपके डॉक्टर बनने के ख्वाबों और उमंगों को हकीकत में। हमारे यहाँ तजुर्बेकार और आला तालीम याफ्ता उस्तादों की निगरानी में स्मार्ट डिजिटल और एयर कंडीशन क्लासेस, प्रैक्टिकल और ऑनलाइन क्लासेस, जदीद लैब और मजीद बेहतरीन सहूलियात दस्तियाब है। हमारे इंस्टीट्यूट में तमाम कोर्सेज के लिए दाखिले जारी है, जैसे कि BEMS बैचलर ऑफ इलेक्ट्रोपैथी मेडिकल साइंस, MD डॉक्टर ऑफ इलेक्ट्रोपैथी मेडिकल साइंस, DEMS डिप्लोमा इन इलेक्ट्रोपैथी मेडिकल साइंस। दाखिले के लिए आज ही राब्ता पैदा करें। एड्रेस एशियन इंस्टीट्यूट ऑफ इलेक्ट्रोपैथी मेडिकल साइंस बिसाइड सेंट फ्रांसिस जेवियर जूनियर कॉलेज, बरकतपुरा, हैदराबाद। मोबाइल नंबर 8712826346, 8712826347। हमारी वेबसाइट है www.aiems.co.in।